ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. పాగిడి దుర్గారావు, వెంకట్రావుపల్లె, జైపూర్ మండల్, నర్వా, దుబ్బపల్లె, జైపూర్ 4 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. గతంలో ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి 4 గ్రామ ప్రజలు మరి పోరాటం చేస్తున్నాము 20 సంవత్సరాల నుంచి. కాబట్టి మరి పేద ఎస్టీల సామాజిక వర్గానికి చెందినటువంటి పేదలకు భూములు ఇవ్వాలని మేము ప్రశ్నిస్తున్నాము. జిల్లాధికారులను, గౌరవనీయులైన ఆర్డీఓ గారిని, గౌరవనీయులైన తహసీల్దార్ కానీ మనకి అప్లికేషన్లు ఇస్తూనే వస్తున్నాం, కానీ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. మరి అందులో పెద్ద పెద్ద భూస్వాములకే అదే సర్వే నెంబర్లలో 48, 46, 49, 47, 72 సర్వే నెంబర్లలో భూస్వాములకే భూములు ఉన్నాయి. అది కావాల్సిన పరంపోగు, అసైన్మెంట్, రెవెన్యూ, గైరాన్ భూములు ఉన్నటువంటి భూమిని మరి ఫారెస్ట్ వాళ్ళు అక్రమంగా కలుపుకొని పెంచి కొట్టి మమ్మల్ని పేదలని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మేము చేసే భూమి రిజర్వ్ ఫారెస్ట్ దానికెళ్ళి హద్దు పెట్టుకోవాలి. ఫారెస్ట్ వాళ్ళు కూడా మరి పేదల తెలుగు రావద్దు. మరి జిల్లాధికారులు దీన్ని సంప్రదించి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కూడా మే 25 తారీఖు రోజు నేను అప్లికేషన్ పెట్టిన జిల్లాధికారికి. మళ్ళీ 29, 30 తారీఖు రోజు కూడా మళ్ళీ జిల్లా కలెక్టర్తో కలిసి మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా ప్రజాపాలనలో కూడా రావడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ మేము ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిన ఫోన్ చేసి మీరు పోయి ఫారెస్ట్ అధికారులకు కలవాలని చెప్తున్నాం. ఫారెస్టులు ఒకటేంటంటే వాళ్ళు ఆక్రమించుకున్న ఏది ఉన్నదో ఈ 4 సర్వే నెంబర్లలో అది రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రిజర్వ్ ఫారెస్ట్ భూమి కాదు, అది రెవెన్యూ అసైన్మెంట్ భూమి. మన పేదలకు పనిచేయాలని మేము గతం నుంచి మనము పోయిన సంవత్సరం 27 తారీఖు రోజు నేను పొంగులేటి శ్రీనివాస్ దగ్గర పోయి రెవెన్యూ శాఖ మంత్రి గౌరవనీయులైన వాళ్ళతో లెటర్ తీసుకురావాల్సి ఆర్డీఓ గారికి. మరి ఆర్డీఓ గారు నేను సర్వే చేసి మీకు సంబంధించినటువంటి దీనికి పంపించి సర్వే చేసి మీకు భూములు పట్టా ఇస్తానని చెప్పిన ఆర్డీఓ గారు మరి సంవత్సరం అయింది, ఏమాత్రం ఇంకా పని కాలేదు. మళ్ళీ నేను 29 తారీఖు రోజు హైదరాబాద్కు సచివాలయంకి వెళ్ళడం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ గౌరవనీయులైన మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ అతనికి కూడా కలిస్తే ఆయన ఈ విషయాన్ని వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళా లెటర్ ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడాను, మీరు ఒకసారి ఫారెస్ట్ వాళ్ళని కలవండి అని మరి కలెక్టర్ గారు చెప్పిండు. అదేవిధంగా మేము కలెక్టర్ గారు మరి దీనిపై శ్రద్ధ తీసుకొని ఈ పేదలకు మరియు పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి